మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మల్లికార్జున్. ప్రస్తుతం మనం కుర్లకోట మండలం పిచ్చిలవాళ్లపల్లి గ్రామం కొత్తపల్లి దగ్గర ఉన్నాం. ఈ వర్షాల వల్ల వాళ్ళకు జరుగుతున్న ఇబ్బందులు మరియు వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడానికి వచ్చాం. ఇక్కడ ముఖ్యంగా ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉండడం వల్ల అందులో ముంపు గురైన గ్రామాల్లో కొత్తపల్లి దగ్గరికి మనం ఈ రోజు వచ్చాం. వారి సమస్యలను అడిగి తెలుసుకుందాం. లేవు దంకలు లేవంటారు. మా పరిస్థితి చూడండి సార్, మీరు వచ్చి చూడండి సార్. అంతర్మధ్యాహ్నం ఉండాము మేము, ఎక్కడ కాని చోట్ల ఉండాము. మమ్మల్ని ఎక్కడన్నా బయట నాంపించండి, లేదంటే మా పరిస్థితి దావలన్నా చేయండి సార్. మాకు భలే కష్టం అయిపోయింది ఈ ఊర్లో. ఇంగిళ్ళకి వచ్చేస్తాయి నీళ్ళు. ఈ ప్రాజెక్ట్ పడింది, తూములు సక్రంగా వేసినలా. మాకు నష్టపరిహారాలు ఏం చేస్తారో చూతురు రండి సార్. పంటలు భలే నష్టం అయిపోయినాయి, మునిగిపోతాండాయి. మమ్మల్ని ఏం చేస్తారో చేయండి, లేకంటే టమాటా చెట్లకు తెచ్చిండే మందులు తీసుకొని చేస్తాం మా బిడ్డలు మేము. మీరు వచ్చి మా పరిస్థితి చూడండి సార్. భలే ఇబ్బంది పడుతున్నాము. అంబులెన్సులు రావు, బిడ్డలకు చదువులు కష్టం అయిపోతుంది, పాలతో ఇబ్బంది అయిపోతుంది. డైరీ వాళ్ళు ఆటోలు పంపించలా, భలే ఇబ్బంది పడుతున్నాం సార్. జ్వరాలు పాడు వచ్చిన ఆసుపత్రి వాళ్ళనే కష్టం అయిపోయింది. ముదివేడుకు వాళ్ళేమో రోజుకు వచ్చి ఒకరు ఇద్దరు పడతా ఉన్నారు సార్. దావల్లో ఏం చేస్తాం మా పరిస్థితి చెప్పండి, వచ్చి చూడండి దావల కల్లా. నమస్తే సుమన్ టీవీ. మాది కుర్బలకోట మండలం పిచ్చిలవాండపల్లి పంచాయతీ. మాది పిచ్చిలవాండపల్లి పంచాయతీలో కొత్తపల్లి. నేను ముంపు గురైన రైతు. ముదివేడు దగ్గర రిజర్వాయర్కు ముంపు గురైన రైతు నేను. మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. రిజర్వాయర్ కట్టాలని చెప్పి ఇంతకుముందు ప్రభుత్వం మొత్తం భూములంతా ఎత్తేసి వంతలు చేసేసింది. ఇప్పుడుండే ప్రభుత్వం ఏమన్నా పట్టించుకుంటుందంటే మాకు నీళ్ళు ఫ్లో ఎక్కువ వచ్చేసి అందరినీ కాలువ ఉంది పైన, దానికి ఇప్పుడు వాటర్ ఇచ్చినారు. ఆ వాటర్ మాకు మొత్తం అంతా గుట్టలో తీసినారు కాలువ. ఇక్కడ లీకేజీలు ఉన్నాయి. లీకేజీలతో నీళ్ళు ఒకటి, వర్ష ప్రభావం ఒకటి ఎక్కువ ఉంది. దానివల్ల నీళ్ళు ఎక్కువ అయిపోయి ఆడ కట్ట హైట్లు అయిపోవడం వల్ల ఇక్కడ మా పొలాలంతా మునిగిపోయి వరి టమోటా అంతా మోటార్లు బావిలు అన్నీ మొత్తం మునిగిపోయి మాకు చాలా నష్టము. అందులోనే మా పల్లికి రోడ్డు సౌకర్యం లేదు. మేము ఉన్నంత వరకన్నా మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలి అధికారులు. ఏ అధికారి దగ్గరికి పోయినా ఇంత మాత్రం పట్టించుకోవడం లేదు ఇప్పటికి. అందులోనే ఇప్పుడు కానీ మా రోడ్డుకు మొత్తం ఆడ కట్ట వేయడం వల్ల కట్ట దగ్గర నీళ్ళు ఎక్కువ ఫ్లో అయిపోయి మా పల్లికి వచ్చే దారి బ్లాక్ అయిపోయింది. మేము అసలు ఇప్పుడు ఏదన్నా నిత్యావసర సరుకులు పాడు ఏమన్నా తెచ్చుకోవాలన్నా కానీ ఎక్కడన్నా టౌన్ ఇవి పోయే పరిస్థితిలో మేము లేము. పిల్లలకైతే స్కూల్కి వెళ్ళేదానికి ఇంకా తీవ్రమైన పరిస్థితి. స్కూల్ కానీ కూడా 5-6 రోజుల నుండి పిల్లలు కానీ పోవడం లేదు, దారి లేక. అధికారులకు ఇప్పుడైనా పట్టించుకొని మా సమస్యను మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాము. ఎంతమంది అధికారులు విని ఇది తూతు మంత్రంగా మా కన్నీళ్ళు తుడిచిపోతున్నారు కానీ మాకైతే న్యాయం జరగడం లేదు. మాకు నష్టపరిహారము ఇలాదు. ఇప్పుడు మా పంటలు చేతికొచ్చిండే బంగారుల పంటలు ఇక్కడ చూస్తున్నారు కదా, వరి అంతా ఎట్లా పోయిందో. అంతా 1 నెల రోజుల్లో మాకు చేతికొచ్చిండే పంట అట్లాంటి మొత్తం మునిగిపోయింది. మాకు అధికారులు పంట నష్టపరిహారం ఏదైనా మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరీ మాకు రోడ్డు అయితే చాలా దరిద్రంగా గుంతలు పడిపోయి 2 వీలర్లు కానీ పోయేదానికి మార్గం లేదు. పాలు మా పల్లెలు అందరికీ ఆవులు పాలు అన్నీ ఉన్నాయి. ఒక హాస్పిటల్ పోవాలన్నా ఏదన్నా ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చి ఒక అంబులెన్స్ ఏమీ మా పల్లెకి వచ్చే పరిస్థితి. అంబులెన్స్ ఫోన్ చేసినా మీ పల్లెకి అయితే మేము రాలేము, రోడ్లోకి పేషెంట్ని తీసుకొస్తే పిలుచుకోపోతామని నేను ఫోన్ చేసినా ఎన్నోసార్లు చెప్పినారు. మా పల్లె అంత దరిద్రమైన పరిస్థితిలో ఉంది. దయచేసి ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైన అధికారులుగా మమ్మల్ని ఆదుకోవాలని విన్నవించుకుంటున్నాను. కాలువ నీళ్ళు వస్తుండయి, వానలు ఎక్కువ అయిపోయినాయి. మేము ఎక్కడ పోయేదానికి దావలేదు. మాకు పల్లెలోనే ఉండిపోయినాము. ఏం తెచ్చుకోవాలన్నా కూడా మాకు పరిస్థితి లేదు, విధంగా ఉండాము. ఇంకేం చేసేది మేము. పాలు అట్లా అయిపోతాండాయి, పాలు పోలా, బయట పాలా, పల్లెలోకి ఆటోలు రాలా. ఏం చేసేది సార్? మేము చూడండి మా పరిస్థితి ఎన్నో చూసి ఏమో చెప్పండి మాకు పరిస్థితి సార్. రిజర్వాయర్ ఇట్లా చేసేసి మన ఎత్తున రాళ్ళు వేసేసినారు. మేము ఎట్లా పరిస్థితి మాది? భూములన్నీ గొడ్లు మేపుకునే దానికి భూములు లేవు, గుంతలు పెట్టేసినారు. మేము ఎట్లా చేయాలని ఈ సేద్యం ఎందుకు కొంచెం చేసుకుంటా అంటే అది లేకన్నా అయిపోయి మునిగిపోయా. ఎట్లా స్వామి, మేము పల్లెలో ఉందమా, ఎక్కడన్నా వెళ్ళిపోదామా, చచ్చిపోదామా? మాకు ఎక్కడ పోయినా దారి లేదు. మా బిడ్డలకు చదువులకు దారి లేదు, మేము సేద్యాలకు దారి లేదు. మేము ఉందమా పోదామా పల్లెలో. ఒక మాట చెప్పండి మాకంతే. లేదంటే వచ్చి చూడండి మీరు కూడా.
మా బతుకు ఎట్లుంది, వాళ్ళ పరిస్థితి ఎట్లుంది. ఈ బుద్ధి బిడ్డలకు ఎవరికన్నా పెళ్ళిళ్ళు చేయాలన్నా వాళ్ళు రారు పారు, బిడ్డని ఇచ్చేవాళ్ళులే. మీ పల్లి మేము చూసినా కూడా మీకు దావలు లేవు, బిడ్డలు ఇచ్చేది అంటున్నారు. ఎట్లా సార్ చెప్పండి, బిడ్డలు ఇచ్చేవాళ్ళు కూడా మాకు ఎట్లా సార్? మేము ఉండేదానికే లేదు, మా బిడ్డలు ఆడికి పోయినా మీకు పల్లికి దారి లేదు, మీ పల్లె ఇది లేదు, మేము వచ్చేదానికి లేదు, మేము పాలేము, రేట్ అనుకోని లేదు మీ పల్లె. ఎట్లా చేయాలని చెప్తా అన్నారు మాకు, మేము ఎట్లా చేయాలని చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మీరు సుమన్ టీవీ గారికి ఇక్కడ వచ్చిన సమస్యలు ఏమనగా, మాకు పిచ్చినాలపల్లి పంచాయతీ కొత్తపల్లి విలేజ్, ఈ విలేజ్కు రాకపోకలకు ఈ వర్షం ఆంధ్రనివా కాలువ హెచ్ఎన్ఎస్ ఆంధ్రనివా కాలువ నీళ్ళు ఇట్లా వర్షాలు ఎక్కువ పడిన దానివల్ల నీళ్ళ స్పోర్ట్స్ ఎక్కువ వచ్చేసి వచ్చి రాకపోకలకు పంటలు మునిపి చెరువు అనుకున్నది కాబట్టి రిజర్వాయర్ ఆంధ్రనివా రిజర్వాయర్ అని చెప్పి కట్టి దీనివల్ల దానికి మరవలు సరిగా పెట్టడం లేదు. ఆ మరవ తక్కువగా ఉన్న వల్ల నీళ్ళు తక్కువగా ఫోర్స్ పైనుంచి కొండలటి గుట్టలటి స్పోర్ట్స్గా నీళ్ళు వస్తాయండి, మరవ తక్కువ ఉంది. ఎగదన్న కట్టేసి చుట్టుపక్కల ఉండే పంట పొలాలు మొత్తం టమాటా, వరి, భారీగా మిరప చెట్లు, బావి మోటార్లు బాయిల్లోకి వచ్చి మాకు ఇక్కడ 3 పంటలు పుష్కలంగా పండుతాయి. దానికి ఈ ఆంధ్రనివా నీళ్ళు చూసి ఈ ప్రాజెక్టు కట్టడం దానివల్ల ఇక్కడున్న భూములు చాలా ముంపుకు గురయ్యి పల్లి నుంచి పంచాయతీలోకి పోవాలన్నా, కనీస అవసరాలకు నిత్యావసరాలకైనా ఒక పాల ప్యాకెట్ తెచ్చుకోవాలన్నా, అంగడి సరుకులు తెచ్చుకోవాలన్నా, స్టోర్కి బియ్యాలకు పోవాలన్నా ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చేసి ఇప్పుడు చూస్తాను. ఇదే దారిలో మేము స్కూల్ పిల్లలు 6 ఏళ్ళ పిల్లలు 3 ఏళ్ళ పిల్లలు ఇక్కడ చూడు పిల్లలు కానీ ఇక్కడే ఉన్నారు. ఆ పిల్లలు వాళ్ళకి జ్వరాలు వచ్చి ఏదైనా ఇది కావాలన్నా అంబులెన్స్కి ఫోన్ చేయాలంటే అంబులెన్స్ వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ ఎవరే కానీ రాలా. ఇకపైన ఇప్పుడు నేను 4 రోజులే శబరిమల పోయినా. శబరిమల నుంచి యాత్ర వచ్చే లోపల మా ఆడవాళ్ళు పాడు రాకపోకలకు వీళ్ళకి ఫోన్ చేస్తే ఒక రాలా స్వామి, ఒక పంచాయతీ సెక్రటరీ కానీ, ఒక విలేజ్ రెవెన్యూ ఇది కానీ ఎవరే కానీ స్పందించడం. అధికారులు కుర్రకోట దృష్టికి ఎంఆర్ఓ ఆఫీస్ దృష్టికి తీసుకుపోయినారు, వాళ్ళు కానీ ఇంతవరకు వచ్చి స్పందించడం లేదు. ఏ రాజకీయ నాయకుడు కానీ ఇక్కడ వచ్చి ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ పిచ్చినాలపల్లి పంచాయతీలో ప్రాజెక్టు కట్టినామే, ఆ ప్రాజెక్టు ముంపుకు మరో తక్కువ పెట్టినామే, ముంపుకు గురవుతున్నారు, వాళ్ళ సమస్యలు ఏమి, వాళ్ళ కష్టాలు ఏమి జరుగుతున్నాయి అని చెప్పి స్పందించడానికి ఒక రెవెన్యూ అధికారులు కానీ, మండల అధికారులు కానీ, ఒక పంచాయతీ అధికారులు కానీ ఇక్కడ వచ్చి చేసింది లేదు, చూసింది లేదు. దానిపైన ఒక గర్భవతి నిండు నొప్పులతో ఉంటే డోలు ఎత్తుకొని పోయినారు. ఆ పక్కకి ఏం చేస్తారు? కనీసం అంబులెన్స్ రాలేదంటే అర్థం చేసుకోండి. మీరు పై అధికారులకు స్పందించి సుమన్ టీవీ వాళ్ళు పై దృష్టికి తీసుకొని పోవాల్సిందిగా మనం చేసుకుంటూ విన్నవించుకుంటాను.